నువ్వుంటే నా జతగా డిసెంబర్ 6వ తారీఖు ఎపిసోడ్లో దేవ తల్లిని పట్టుకుని ఏడుస్తాడు. కారణం అడిగితే చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రమోదిని శారదతో దేవా బాధకి కారణం మీకింకా అర్థం కాలేదత్తయ్య. దేవా మిథునని దూరం చేసుకోలేక మర్చిపోలేక తనలో తానే నరకం చూస్తున్నాడు. అందుకే ప్రాణం పోతున్నట్లు విలువెల్లాడిపోతున్నాడు అనంటుంది. శారద ప్రమోదినితో తప్పదు ప్రమోదిని, అటు దేవ ఇటు మిథున ఇద్దరు బావుండాలన్నా, రెండు కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలన్నా, కన్నవాళ్లకు కడుపు కోత లేకుండా ఉండాలన్నా ఇదంతా తప్పదు అనంటుంది. వాడి మనసులో బాధ బయటికి పోయేంత వరకు ఏడవనిద్దాం అనంటుంది. మిథునకు వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అవడంతో ఆదిత్య కోపంతో ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టేస్తాడు. త్రిపుర వచ్చి ఆదిత్యను ఆపుతుంది. మిథునే నా జీవితం అనుకున్నాను, నా భార్య అని బ్రతుకుతున్నాను, ఇప్పుడు మరొకడికిచ్చి పెళ్లి చేయడం కరెక్టా అనంటాడు ఆదిత్య. అందుకు త్రిపుర, పిచ్చోడా, నువ్వు కోపం చూపించాల్సింది వస్తువుల మీద కాదు, ఆ కోపాన్ని తీసుకొచ్చిన మనుషుల మీద చూపించు అనంటుంది. ఏదో ఒకటి చేసి ఆ హరివర్ధనే నీ కాళ్లు పట్టుకుని నా కూతురికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ దిక్కులేరు అని బ్రతిమిలాడేలా చెయ్యాలి అనంటుంది. దాంతో ఆదిత్య ఆలోచనలో పడతాడు. నువ్వు పెళ్లి చేసుకుంటా అనుకున్న అమ్మాయి కోసం కుదిరితే యుద్ధం చెయ్యి, లేకపోతే మోసం చెయ్యి, ఏదో ఒకటి చేసి తనని దక్కించుకో అనంటుంది. మిథునను దక్కించుకోవాలంటే ఏం చెయ్యాలో అదే చేస్తాను అనంటాడు ఆదిత్య. మిథున రిషి కలిసి బయటికెళతారు. రిషి కోసం ఆదిత్య వెయిట్ చేస్తే సడన్ గా ఎందుకు రమ్మన్నాడు, ఏ విషయం అయ్యుంటుంది అని అనుకుంటాడు. రిషి మిథునతో, నీ సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాను మిథున. నీ మెడలో బలవంతంగా పడిన తాళి కోసం నువ్వు ప్రతిక్షణం ఆలోచిస్తున్నావు. దానివల్ల మనస్ఫూర్తిగా ఉండటం లేదు, మనశ్శాంతిగా ఉండటం లేదు. అందుకే నీ బాధకి నీ సమస్యకి ఒక పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాను అనంటాడు. రిషి మిథునను దేవా దగ్గరికి తీసుకెళ్తాడు. మిథున దేవా ఒకరినొకరు చూసుకుని షాక్ అయిపోతారు. రిషి దేవాతో, మిథున విషయంలో ఓ పరిష్కారం కోసం నీ దగ్గరికి తీసుకొచ్చాన్రా అని, మిథునను ఒక వెధవ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని కథ మొత్తం దేవాకి చెప్తాడు. మిథున బాధ చూడలేకపోతున్నాను, అందుకే తనకు ఆ బాధ దూరం చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ప్రస్తుతం మిథున బాధకి పరిష్కారం నీ చేతిలోనే ఉందిరా అనంటాడు. నిజం రిషికి తెలిసిపోయిందా ఏంటి అని మిథున దేవా కంగారు పడతారు. రిషి దేవాతో, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నా మాట వింటావనే నమ్మకం నాకుంది. మిథున మెడలో బలవంతంగా తాళి కెట్టింది ఎవరని ఎంత అడిగినా మిథున పేరెంట్స్ చెప్పడం లేదు. అందుకే ఆ వ్యక్తి ఎవరో నువ్వు కనిపెట్టి చెప్పాలరా అనంటాడు. మిథున దేవా ఇద్దరూ షాక్ అయిపోతారు. వాడికి బుద్ధొచ్చేలా శిక్షించాలరా, అప్పుడే మిథున ప్రశాంతంగా ఉంటుంది, తన మనసులో బాధపోతుంది అని దేవాని తిడతాడు. వాడు చెత్త వెధవ, వేస్ట్ ఫెలో అనంటాడు. వాడు ఎంత అన్లక్కీ కాకపోతే ఇంత మంచి అమ్మాయిని వదిలేసుకున్నాడు. మిథున లాంటి అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టుండాలి. నేను చాలా లక్కీరా అనంటాడు రిషి. నాకు పనుందిరా, వెళతా అని వెళ్ళిపోతాడు దేవ. ఆదిత్య మిథున దేవాల వివాహ వేడుక శుభాకాంక్షలు అనున్న ఫోటోని పోస్టర్ని తీసుకుని ఆ పోస్టర్లు సిటీ మొత్తం టామ్ టామ్ అయిపోవాలని తన మనుషులకు చెప్తాడు. మిథున, ఈ భూమి మీద నేను నిన్ను ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేదు, ప్రేమించరు కూడా. ఆ రిషిగాడు నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను ప్రాణంగా ప్రేమించుకున్న నేనేమైపోవాలి అని అనుకుంటాడు. ఆ రిషిగాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. మిథున ఇంటికొచ్చి రిషి దేవాతో మిథున మెడలో తాళి కట్టిందెవరో తెలుసుకోమని చెప్పాడని ఇంట్లో చెప్తుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారు. ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.